హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఇదేంటంటే మటన్ ములక్కాయ మటన్ ములక్కాయ అనమాట ఫ్రెండ్స్. ఇది టమాటా గ్రేవీ కర్రీ అనమాట. చూడండి, ముందుగా మటన్ తీసుకుని కడిగేసి ముక్కలు కట్ చేసిన దాన్ని ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర పక్కన పెట్టేసుకుని సరిపడా ఆయిల్ తీసుకుని ముందుగా రెడీ పెట్టుకున్న ములక్కాయ ముక్కలు కూడా ఒక పక్కన పెట్టుకోవాలన్నమాట. పెట్టుకుని ఆయిల్ కాగిన తర్వాత ఆయిల్లో ఆనియన్స్ను, కరివేపాకు, పచ్చిమిరకాయలు ఇవన్నీ వేసేసుకున్నాక అది కుక్ అవుతుండగా మధ్యలో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత అందులో పసుపు వేసుకుని ఆ తర్వాత ఈ మటన్ను వేసి 5 నిమిషాలు వదిలేసేయాలన్నమాట. తర్వాత ఏంటంటే ములక్కాయలు కూడా వేసేసేయాలన్నమాట ఫ్రెండ్స్. వేసేసిన తర్వాత దాంట్లో సాల్ట్, కారం అన్నీ కూడా వేసేసి సరిపడా వాటర్ పోసేసి ఇందులో ఏంటంటే మర్చిపోయి చెప్పడం టమాటా కూడా వేసామన్నమాట ఫ్రెండ్స్. ఇది అవన్నీ కూడా కుక్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఇది రైస్లోకి, చపాతీలకి, దేంట్లో అయినా మనం తినొచ్చు అనమాట. ఇది మటన్ ములక్కాయ అనమాట. ఈ ములక్కాయ ముక్కలు ఫ్రెండ్స్, ఇవి మటన్ ముక్కలు అనమాట. మటన్ ములక్కాయ అనమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మటన్ ములక్కాయ టమాటా గ్రేవీ కర్రీ అనమాట ఫ్రెండ్స్. ఇది సరిపడా ఆయిల్లో సరిపడా వాటర్ కూడా పోసుకోవాలన్నమాట లాస్ట్లో అనమాట. ఉడికిపోయి దించుకునే ముందు పోయాలన్నమాట. ఒక 10 నిమిషాల ముందు. దీంట్లో ఏంటంటే గరం మసాలా కూడా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అది దించే ముందు. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.